ఎస్ఐ మమ్మల్ని ఇంతకాలం ఖర్చు కాపాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ఎస్ఐ. ఎస్ఐ మరి రాత్రికాల సమయంలో ఎస్ఐ లైవ్ తీస్తున్నా ఎస్ఐ. ఎస్ఐ లైవ్ కార్యక్రమం అంతట్లో ఎస్ఐ నువ్వు మాకు తోడునని సాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎస్ఐ. ఎస్ఐ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు ఎస్ఐ బ్లెస్ కావాలి ఎస్ఐ. ఎస్ఐ ఈ లైవ్ ఎస్ఐ తీస్తుండే ఎస్ఐ ఈ లైవ్లో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకుండా ఎస్ఐ నువ్వే మాకు తోడునని సాయం చేస్తూ అన్నాము నజరేయుడైన సత్పరిశుద్ధాన్ని నడిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమె సదాకాలము అనే పాటను పాడుకుంటూ దేవుని మహిమపరుస్తాం. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతోనే జీవించెదను యేసయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. పాపాల ఊబిలో పడి ఉన్న నన్ను నీ ప్రేమతో నన్ను లేపావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అండగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో నేను జీవించెదను యేసయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. సదాకాలము నీతో అందరికీ ప్రైజ్ అలాట్. విండ్ ఆఫ్ గాడ్ 24 చూస్తున్న వ్యూయర్స్ అందరికీ యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనములు. చెప్పబోయే వాక్యం గురించి కొద్ది నిమిషములు ప్రార్థనా పూర్వకంగా మనమందరము సిద్ధపడుటకు దేవుణ్ణి మనం సహాయం అడుగుదాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే కొద్ది నిమిషములు దేవుణ్ణి మనం వాక్యం కోసం ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, అయ్యా ఈ దినమంతయు అద్భుత రీతిగా నీ కృపలో కాచి కాపాడి భద్రపరిచినావు తండ్రి. అయ్యా ఇదో తండ్రి ఈ సమయం ఇచ్చినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. ఇది సమయం చూడలేని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు ప్రభా. మమ్మల్ని అయితే నీ సజీవ లెక్కలు అయ్యా నీ బలిష్టమైన రెక్కల కింద మమ్మల్ని దాచి ఉంచి
మా పట్ల నువ్వు శ్రద్ధ కలిగి ప్రభా మాకు ఆరోగ్యం ఇచ్చి నాయన ఇదో ఈ రాత్రికాల సమయంలో అయ్యా నీ మాటలు నాయన ప్రభా తండ్రి మేము ధ్యానించుకోవచ్చుండగా నీవు మా అందరికీ తోడయండి మమ్మల్ని బలపరచు విధంగా తండ్రి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడతారని నమ్మచ్చు. చూస్తున్న ప్రతి ఒక్క బిడకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా అయ్యా తృప్తినిచ్చేటట్టుగా తండ్రి వాక్యం ముందులాగున నీవే సహాయం చేయగలరని యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ఈరోజు చెప్పబోయే వాక్యము ఆదికాండము 1వ అధ్యాయము 20వ వచనము చదువుకుందాం. దేవుడు జీవము కలిగి చలించు వాటన్నిటినీ జలములు సమృద్ధిగా పుట్టించును గాక అనియు పక్షులు భూమిపైని ఆకాశ విశాలంలో ఎగురును గాక అనియు పలికెను. 21వ వచనము దేవుడు జలములలో వాటి వాటి జాతి ప్రకారము జలములో సమృద్ధిగా పుట్టించిన మహామత్స్యములను జీవము కలిగి చెల్లించు వాటన్నిటినీ దాని రోజు దేవుడు సృష్టి ఆరంభంలో 5వ దినమున దేవుడు మనకి జీవాన్ని కలుగజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇంత ముందుకు గతించిన వారంలో 1వ దినము, 2వ దినము, 3వ దినము, 4వ దినము దేవుడు చేసినటువంటి అద్భుతమైన క్రియేషన్ని సృష్టిని మనం విని ఉన్నాం. ఈరోజు దేవుడు మన మధ్యలో మాట్లాడబోయే అంశం ఏమిటంటే జీవము. మనం ఈ రీతిగా నిలబడి ఉన్నాము అంటే అది మనము జీవం కలిగి ఉన్నామని అర్థం. దేవుడు జీవం గల వాటిని పక్షులను మత్స్యములను వాటికి జీవము కలుగును గాక అనియో అనగానే జీవం కలిగింది. దేవుడి నోటి మాట నుండి వాటికి జీవము కలిగింది. చెల్లించు వాటన్నిటిని కూడా జీవం కలిగి ఉన్న వాటిగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ జీవం కలిగిన వాటిలలో కొన్ని చింతించేవి కూడా ఉంటవి. మనం కొన్ని విషయాల్లో చింతిస్తుంటాం. ఆకాశ పక్షులైతే చింతించవు, కానీ మనుషులుగా ఇహలోకపరంగా మనము చింతిస్తూ ఉంటాం. అయితే ఆ చింత ఏంటి అనేది మత్తయి సువార్త 26వ అధ్యాయము చూసినట్లయితే మత్తయి సువార్త 26 చదువుకుందాం. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కాదా? మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు? వస్త్రములను గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు. ఆమేన్. ఈ దినమున మనము అనేక వాటి గురించి మనం చింతిస్తున్నాం. కానీ ఆకాశ పక్షులనైతే చూసినట్లయితే అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి, ఏ తండ్రి? మన పరలోకపు తండ్రి వాటన్నిటినీ పోషించుచున్నాడు. మీరు వారికంటే బహుశ్రేష్ఠులు కారా? కదండి. మనల్ని దేవుడు వాటికంటే భిన్నంగా మనల్ని సృజించినాడు. దేవుడి జ్ఞానము చొప్పున మనల్ని సృజించినాడు. తనకంటే కొంచెము జ్ఞానంలో తక్కువగా మనల్ని సృజించినప్పటికీ కూడా ఈ లోకంలో ఉన్న జీవం కలిగిన వాటన్నిటికంటే మనల్ని దేవుడు జ్ఞానముతో ఈ లోకంలో మనల్ని సృజించినాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి చింతిస్తున్నాం. ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఆకాశ పక్షులను చూడుడి అని చెప్తుంది. మనం చింతించుట వలన మనం చేసేది ఏదీ లేదు. మనలో అనేకమైనటువంటి బలహీనమైనటువంటి ఆలోచనలు, ఇంకా అపవాది వేసే గురువులను మనలో బిల్డ్ చేసుకోవడం తప్ప మనం చింతించి చేసేది ఏం లేదు. మన ఎత్తుని మూరడు ఎక్కువగా చేసుకోలేము, ఇంకా తక్కువగా కూడా చేసుకోలేము. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఏలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి, అవి కష్టపడవు, ఉడకవు. ఎంత మంచి మాట కదా. దేవుడు ఈ సృష్టిలో మనల్ని అతి శ్రేష్ఠులని అంటున్నాడు. మనం ఏ స్థితిలో ఉన్నానో, మనం ఆయనకు దూరంగా ఉన్నప్పటికీ కూడా మనల్ని ఏమంటున్నాడంటే మీరు శ్రేష్ఠులు, పక్షుల కంటే
మీరు శ్రేష్ఠులు. పక్షులనే పోషించిన దేవుడు మనల్ని తన స్వరూపంలో చేసుకొని, తన జీవవాయుని మనలో నింపిన దేవుడు మనల్ని పోషించలేడా? ఒక్కసారి మీ చింతన పక్కన పెట్టి దేవుణ్ణి ఆశ్రయించండి. 25వ వచనం చూసినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 25లో, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గురించి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయినను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? ఆమేన్. ఇక్కడ మనము అనేక సార్లు మనము ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఇహలోకపరంగా మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ ఏవి ధరించుకుందుమో అని మీ దేహమును గురించి అయిన చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణము, వస్త్రము కంటే దేహము. మనల్ని దేవుడు మన ప్రాణమును, మన దేహమును ఆయన ఆలయముని, దేహమే దేవుని ఆలయము. మరి ఇటువంటి దేహమును దేవుడు నశింపచేస్తాడా? కుళ్ళు బట్టనిస్తాడా? లేకపోతే అపవాది వేయించినటువంటి గురువులకే కానీ, బాణములకే కానీ మనల్ని అప్పచెప్తాడా? కాదు కదా. కాబట్టి మనము ఏం చేయాలంటే దేవుని యందు నమ్మిక ఉంచాలి. మనం నమ్మిక ఉంచి ఆయన వాక్యాన్ని చదివి ఆయనకు ప్రార్థించినప్పుడు మనలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి చింత కానీ, మనలో ఉన్నటువంటి ప్రతి విధమైన సమస్యలు కానీ, మనం ఉన్నటువంటి పరిస్థితుల నుండి మనల్ని లేవనెత్తగలిగే దేవుడు మన దేవుడు. యోబును చూసినట్లయితే యోబు గ్రంథము 38:41 చూసినట్లయితే 41వ వచనంలో ఏం రాయబడి ఉందంటే, తిండి లేక తిరుగులాడుచు కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడేవాడు. ఒకసారి మీరు ఆలోచించినట్లయితే కాకి కాకి పిల్లలు దేవునికి మొరపెట్టినప్పుడు కాకికి ఆహారం సిద్ధపరచువాడేవాడు. నిన్న మనము ఏలియా గురించి చదువుకున్నాం. ఏలియాకు దేవుడు ఏం ఆజ్ఞాపించిండు? ఆయనని పోషించడానికి. మరి దేశంలో కరువు వచ్చినప్పటికీ కూడా దేవుడు మాత్రం ఏలియా పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఆయనను పోషించడానికి కేరేతు వాగు వద్దకు ఆయనను పంపించినట్లుగా మనము నిన్నటి వాక్యంలో మనం విన్నాం. అయితే కాకులను, ఏలియాను పోషించడానికి కాకులను ఏ రీతిగా వాడుకున్నాడో, కాకులను కూడా పోషించడానికి ఇక్కడ దేవుడు ఒక మంచి మాటను ఇక్కడ రాయబడి ఉంది. లూకా సువార్త 12వ వచనంలో ఏమని ఉందంటే, కాకుల సంగతి విచారించి చూడుడి, అవి విత్తవు కోయవు, వాటికి గరిసలేదు, కొట్టు లేదు, ఆయనను దేవుడు వాటిని పోషించుచున్నాడు. మీరు పక్షుల కంటే ఎంతో శ్రేష్ఠులు. దేవుడు మనల్ని బలహీనపరిచేవాడు కాదు. మన బలహీనతలను బట్టి సంతోషించేవాడు కూడా కాదు. మన చింతను గురించి ఆయన ఎప్పుడూ మన గురించి ఆయన ఎన్నో ప్రణాళికల ద్వారా మనల్ని తల్లి గర్భమందున సిద్ధపరిచిన దేవుడు. సో మనకి ఏ చింత ఉన్నను మనము దేవుని మీద వేయడానికి మనం ఈ దినమున సిద్ధపడవలసిందిగా కోరుచున్నాను. దేవుడు మంచి మాటల ద్వారా మనల్ని తృప్తిపరుస్తున్నాడు. పక్షులను, అనేక విధమైనటువంటి పక్షులను మనల్ని పోల్చి చూసినప్పుడు మనల్ని అద్భుత రీతిగా ఆయన నడిపిస్తున్న దేవుడు. ఈ పరిస్థితి ఈ దినమున ఏదైనా ఉండవచ్చు. అది ఆర్థిక సమస్య అయి ఉండవచ్చు, ఆహారం కొరత అయి ఉండొచ్చు, కుటుంబంలో ఎవరైనా జబ్బు పడి ఉండొచ్చు. మరి అట్లాంటి పరిస్థితి నుంచి మనల్ని లేవనెత్తగలవాడు మన దేవుడు ఒక్కడే. యోబు 39వ వచనం 30వ అధ్యాయము 27లో, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధికెక్కున, తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా, అది రాతి కొండ మీద నివసించుటను, కొండపెట్టు మీదను ఎవరును ఎక్కజాలని ఎత్తు చోటును గూడు కట్టుకొనెను. ఆమేన్. పక్షిరాజు ఎక్కడ గూడు కట్టుకుంటేదంట? ఎత్తైన రాతి కొండ మీద. దానికి ఎవరు ఆ విధంగా దానికి జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నారు? ఎవరు? ఆకాశం మేఘం మీద లోపలికి ఎగిరిపోయేంత శక్తిని ఎవరిచ్చి ఉన్నారు? దేవుడే. మన బలహీనతలు, మనము పాతాళంలోకి పడిపోయినటువంటి సమస్యలు ఉన్నాను, మనం కృంగదీసేటువంటి ఎన్ని ఇబ్బందులు ఉన్నాను,
దేవుడు మనల్ని లేవనెత్తేవాడు. పక్షిరాజు విషయంలోనే ఎత్తైన మేఘముల మీదకి ఎగరగలిగే శక్తినిచ్చిన దేవుడు మన సమస్యల్ని ఈరోజు చూస్తున్నాడు. మన ప్రార్థన వింటున్నాడు. మనం మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తున్నాడు. పక్షిరాజు ఏం చేస్తుందంట? ద్వితీయోపదేశ కాండము 32లో 11లో చూసినట్లయితే, పక్షిరాజు తన గూడును రేపి తన పిల్లల పైని అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించును. ఆమేన్. ఈ పక్షిరాజును చూస్తే తన పిల్లలు అవి ఎగరడానికి అవి ఏం చేస్తుందంట? వాటికి ట్రైనింగ్గా అవి వాటి రెక్కలను తెరుచుకొని అవి అల్లాడించినట్లుగా వాటిని పట్టుకొని తన రెక్కల మీద మోస్తుందంట. ఎంత గొప్ప విషయం కదా! వాటిని అలా చేయడానికి వాటికి జ్ఞానం ఎవరిచ్చారు? యెహోవా వానిని నడిపించెను. మనల్ని కూడా అనేక సార్లు మనకున్నటువంటి ఇబ్బందుల వలన మనం పడిపోయినట్లుగా, మనకెవరు లేనట్లుగా, మనం ఒంటరి వారంగా, మనకు సహాయం చేసేవారు ఎవరూ లేరని మనము చింతిస్తుంటాం, ఆలోచిస్తుంటాం, బాధపడుతుంటాం. కానీ యెహోవాయే మనకు ఆధారము. మనము ఆయనను అడిగినట్లయితే, ఆయనను ఆశ్రయించినట్లయితే మనల్ని ఆయన ఆదరించే దేవుడు. మన కోసము తన ప్రాణము పెట్టిన దేవుడు. మనం కష్టాల్లో ఉంటే, మనం నష్టాల్లో ఉంటే, ఇరుకుల్లో ఉంటే, ఇబ్బందుల్లో ఉంటే, అవమానాల్లో ఉంటే మనల్ని చూస్తూ వదిలివేస్తాడా? కాదు కదా! యోబు 38వ అధ్యాయం 41లో యెహోవా మాట ఏమంటుందంటే, తిండి లేక తిరుగులాడుచున్న కాకి పిల్లలు కదా, మనం ఇందాకే చూసినాం. సో ఆ కాకి పిల్లలకు ఆహారం పెట్టినట్లుగానే దేవుడు ఏలియాను కాకోలం ద్వారా పోషించిన దేవుడు మన పరిస్థితులను మార్చే దేవుడు. లూకా సువార్త 12:29లో ఏమి తిందుమో ఏమి త్రాగుతుమో అని విచారింపకుడి, అనుమానము కలిగి ఉండకుడి అని వ్రాయబడి ఉంది. ఈ దినమున మనం విచారిస్తున్నామా? మన పరిస్థితులను బట్టి మనకి సహాయము యెహోవా నుంచి దొరుకుతుందా లేదా అని మనము అనుమానం కలిగి ఉన్నామా? నీ అనుమానాన్ని, నీ విచారాన్ని నీవు ప్రార్థనతో, వాక్యముతో ఈరోజు తీసివేస్తే దేవుడు నీ పట్ల గొప్ప కార్యం జరిగించే దేవుడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, ఇర్మియా 8వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, ఆకాశంలోకి ఎగురు సంగుబూడి కొంగయైనను తన కాలము నెరుగు తెల్లగువ్వయు మంగళకత్తి పీటయు ఒదే కొరుకును తాము రావాల్సిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయ విధిని ఎరుగకుందురు. పక్షులు ఆయన యొక్క స్వభావాన్ని ఎరిగి ఉన్నాయి, కానీ ఆయన చేసే మంచితనాన్ని, ఆయన కృపను అవి తెలుసుకొని ఉన్నాయి, కానీ మనము ఆయన న్యాయ విధిని ఎరుగకున్నామంట. ఎంత దేవుని నుంచి మనము దూరంగా ఉన్నాం కదా! ఈ దినమున ఆలోచించినట్లయితే అనేక మార్లు మనము యెహోవా నుంచి, దేవుని యొక్క పరిశుద్ధత నుంచి, ఆయన చూపే కృప నుంచి మనం తొలగిపోతున్నాం. ఎందుకంటే మనం దేవుని వైపు చూడట్లేదు, మనకున్న సమస్యల వైపు చూస్తున్నాం, పరిస్థితుల వైపు చూస్తున్నాం. కాబట్టి మీరు యెహోవా వైపు, ఆయన వైపు చూసినట్లయితే, ఆయన మీద మీరు ఆధారపడినట్లయితే మీరు గొప్ప కార్యాలు చూస్తారు. పాపులైన ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు మనల్ని నడిపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడు. ఎందుకంటే మన్నానిచ్చిన పోషించిన దేవుడు. వారిని పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై వారికి మన్నానిచ్చి అరణ్య మార్గంలో వారికి తోడయుండి నడిపించిన దేవుడు. ఈ చిన్న తెగులులో మనము దేవుణ్ణి దూషిస్తున్నామా? ఆయనను మనం మర్చిపోతున్నామా? ఆయనను ప్రార్థించడానికి మనం వెనుకంజ వేస్తున్నామా? శోధనల ద్వారా మనం దేవునికి దూరంగా ఉంటున్నామా? మన పరిస్థితులను బట్టియా, మన ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ని బట్టియా, ఏదైనాను కూడా మనము దేవుణ్ణి అడగాల. దేవుని నుంచి అడుగు పొందుకొని విడలంగా మనం ఉండాలి. ఎందుకంటే దేవుడు మీరు పక్షుల కంటే శ్రేష్ఠులు అంటున్నాడు. పక్షుల కంటే మనము శ్రేష్ఠులము. మనల్ని దేవుడు వాటికంటే ఎక్కువ జ్ఞానంతో చేసి ఉన్నాడు. కాబట్టి ఆ జ్ఞానంతో మనం దేవుని మొరపెట్టాల, దేవుని అడగాల. అడిగి పొందుకుని వారంగా ఈ రాత్రి నీవు, నేను, లైవ్ చూస్తున్న బిడ్డలు, ఫేస్బుక్ చూస్తున్న బిడ్డలు, యూట్యూబ్ చూడబోతున్న బిడ్డలు కూడా
మీ హృదయాలను తెరచి దేవుణ్ణి ఆహ్వానించండి. మీ పరిస్థితిని ఎవ్వరూ మార్చలేరు. ఏ మనిషి కూడా మార్చలేడు. అది కేవలం యెహోవా వలననే, నిన్ను సృజించిన దేవుని వలననే అది సాధ్యం. అది ఎప్పుడు అంటే నీవు విచారింపకుండా, అనుమానింపకుండా దేవుణ్ణి పరిపూర్ణంగా, సంపూర్ణంగా ఆయన మీద ఆనుకొని, ఆయన మీద ఆధారపడి, ఆయనను నీవు ఎలుగెత్తి, నువ్వు ఏడుస్తూ ఆయనను ఆహ్వానించినప్పుడు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీవు పనిచేసే స్థలంలో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. లైవ్ చూస్తున్న బిడ్డలు, మీకేవైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే మీ ప్రార్థన అవసరతలను విండ్ ఆఫ్ గాడ్ 24 అనే పేజ్కి టైప్ చేసి కానీ, లేదా టెక్స్ట్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా కానీ మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేసినట్లయితే ప్రేమపూర్వకంగా నా కుటుంబము మీ కొరకు ప్రార్థించుటకు మేము సిద్ధపడి దేవుని యొక్క ఏర్పాటులో మేమున్నామని మరి ఒకసారి మీ ముందు సవినయంగా మనవి చేసుకుంటున్నాము. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాము. ప్రార్థనలో మీకు ఏవైనా అవసరతలు ఉన్నట్లయితే ప్రార్థన అంశాల గురించి మనం ప్రార్థించుకుందాము. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తూ మీకున్న అవసరతలను మాకు తెలియచేయవలసిందిగా కోరుతున్నాను. అందరూ ప్రార్థనాపూర్వకంగా నాతో దేవుణ్ణి మన పరిస్థితులను మార్చగల యేసయ్యను ప్రార్థించుటకు, అడుగుటకు మనము ఏక మనస్సుతో మనం ఆయన సన్నిధిలో నిలబడి ఉన్నాము. మనం మనుషులను గనపరచడం లేదు, కానీ మనల్ని సృజించిన సృష్టికర్తను మనము ఆరాధిస్తున్నాం. మనం అందరము కూడా ప్రార్థించుకుందాం. హృదయపూర్వకంగా అందరూ కూడా మీ హృదయాలను విప్పి దేవుని వైపు చూస్తూ, నా పరిస్థితిని మార్చు యేసయ్య, నా కుటుంబం పరిస్థితి మార్చు. ఇప్పుడున్న పరిస్థితి వల్ల ఎవరెవరికి పనులు లేవో, ఆహారం లేదు, ఫైనాన్షియల్గా ఎంతమంది బిడ్డలు మరి రోధిస్తున్నారు, వారందరిని బట్టి ఎంతమంది కరోనా ద్వారా వారి కుటుంబ సభ్యుల్ని కోల్పోయి ఉన్నారు, ఎంతమంది క్వారంటైన్స్లో ఉన్నారు, ఐసోలేషన్ వార్డ్స్లో ఉన్నారు, వారందరి గురించి మనం ప్రార్థిస్తాం. మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని, మన ప్రపంచాన్ని మనమే కాపాడుకుందాం. మన ప్రార్థన వినే దేవుడు, మన మొరలని ఆలకించే దేవుడు. ప్రార్థించుకుందాం. కళ్ళు మూసుకో. స్తోత్రం, 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 స్తోత్రం తండ్రి. యేసయ్యా నీకు వందనాలు, వందనాలు, వందనాలు. స్తుతులు రాజా, నీకు వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా తండ్రి, మరి యొక్క రాత్రికాల సమయం నా తండ్రి ప్రభువా, అయ్యా తండ్రి, మేమందరము కలిసి నాయన ప్రభువా నిన్ను ప్రార్థించడానికి ప్రభువా, మాకున్న ప్రతి ఒక్క అవసరతను, మా చింతను, మా భారాన్ని ప్రభువా అయ్యా నీ మీద వేయుటకు ప్రభువా, నీ అందు ఆశ్రయించి మేము పొందుకొని బిడ్డలుగా ఉండటకు మమ్మల్ని ఈ రాత్రికాల సమయం నా తండ్రి నువ్వు నిలబెట్టుకున్న దేవుడవు, బలపరిచిన దేవుడవు తండ్రి. నీకు వందనాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా ఎంతమంది బిడ్డలు నాయన లైవ్ చూస్తున్నారు ప్రభువా, అయ్యా ఏ కుటుంబ సమస్యలతో ప్రభువా బిడ్డలు లైవ్ చూస్తున్నారో ప్రభువా, ఎటువంటి అవసరతలతో ప్రభువా బిడ్డలు నాయన లైవ్లో ఉన్నారో తండ్రి, అటు బిడ్డలను మీరు నాయన ప్రభువా వారి పరిస్థితులను నువ్వు ఎరిగి ఉన్న దేవుడవు, మార్చగల దేవుడవు, శక్తివంతుడవు, బలవంతుడవు, నమ్మదగిన వాడవు తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా తండ్రి, మా తలంపులు వేరు, నీ తలంపులు వేరు తండ్రి ప్రభువా. అయా తండ్రి రాజా, నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. చెప్పబడిన వాక్యాన్ని బట్టి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా తండ్రి రాజా, మమ్మల్ని నాయన నీ జీవం ద్వారా మమ్మల్ని నాయన నీవు నింపి ప్రభువా. అయా తండ్రి, ఈ లోకంలో నాయన ప్రభువా ప్రతి వాటిని ఏలుటకు నాయన ప్రభువా మమ్మల్ని ఏర్పరచుకున్న వాడవు తండ్రి. అయా తండ్రి, అయినప్పటికీ అనేక విషయంలో యందు ప్రభువా అయా తండ్రి అనేక శోధనల ద్వారా ప్రభువా మా పరిస్థితుల బట్టి నాయన ప్రభువా మేము నాయన నీ వైపు చూడకుండా ప్రభువా మా పరిస్థితుల వైపు చూస్తూ అయా తండ్రి రాజా అయా నీకు ఆయాసకరంగా, నీకు దుఃఖకరంగా తండ్రి ప్రభువా అయా మేము ఇన్ని రోజులు జీవించి ఉన్నాము, కానీ ప్రభువా అయా నీవు ఈ నిమిషమున తండ్రి నువ్వు మాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, మమ్మల్ని బలపరుస్తున్నందుకు నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా తండ్రి రాజా, పక్షులను పోషించిన దేవుడవు తండ్రి, అయా ఇశ్రాయేల్ జనాంగాన్ని మన్నానిచ్చి పోషించిన దేవుడవు ప్రభువా. అయా తండ్రి, నీకు ఆయాసకరంగా ఉన్నప్పటికీ నీ ప్రభువా నీవు నాయన ప్రభువా వారిని ప్రేమించి అయా తండ్రి రాజా అయా నీవు నాయన ఏ రీతిగా తండ్రి ప్రభువా
మా పట్ల కూడా నాయన నీవు కలిగి ఉన్న గొప్ప ప్రణాళికలను బట్టి నీకు వందనాలు ప్రభువా. అయా తండ్రి, నీ చిత్తాన్ని మేము ఎరగక తండ్రి నీకు దూరంగా ఇన్ని రోజులున్నామేమో ప్రభువా. అయా తండ్రి, నీ ప్రణాళికలు మేము తెలుసుకోకుండా ప్రభువా, నిన్ను ప్రార్థించకుండా, ఈ వాక్యాన్ని చదవకుండా ప్రభువా, అయ్యా నీ ఉద్దేశాలను మేము గమనించకుండా ప్రభువా, అయ్యా తండ్రి ఇన్ని రోజులు జీవించి ఉన్నామేమో తండ్రి ప్రభువా. అయ్యా దయచేసి నాయన ప్రభువా మమ్మల్ని క్షమించమని అడుగుచున్నాము ప్రభువా. తండ్రి ఈ రాజా నాయన మమ్మల్ని లేవనెత్తువాడవు, బలపరచువాడవు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ఇదో నాయన ప్రభువా, మరి సహోదరి దెబోరా రాణిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. తన కుటుంబాన్ని, తనకిచ్చిన బిడలను ప్రభువా నీ కృపలో జ్ఞాపకం ఉంచుకోమని అడుగుచున్నాను తండ్రి. అయ్యా తండ్రి రాజా, నీ కృపలో నాయన ప్రభువా కుటుంబానికి రావాల్సిన అయా దీవెనలు, ఆశీర్వాదాలు ప్రభువా, అయా తండ్రి ఆరోగ్యమును దయచేవాడు నీవు తండ్రి ప్రభువా. అయా తండ్రి రాజా, ఆకాశపు తూములు తెరిచి నాయన ప్రభువా ఆ కుటుంబాన్ని మీరు దీవించండి నాయన ప్రభువా. వారి బిడల చదువులో మీరు తోడైండండి. వారు చేసిన అయా జాబ్స్లో నాయన ప్రభువా నీవు తోడుండమని అడుగుచున్నాను ప్రభువా. అయా తండ్రి కుటుంబ భారంతో ప్రభువా, అయా తండ్రి మరి నాయన జాబ్స్కి వెళ్ళి వస్తుండగా ప్రభువా మార్గం ప్రయాణం అంతట్లో తండ్రి నీ దేవదూతల కాపుదలను బిడల మీద ఉంచగలరని అడుగుచున్నాను ప్రభువా. అయా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఆ బిడలు కుటుంబంలో ఏ కొరత ఉందో ప్రభువా, అయా తండ్రి ఆ కొరతను నీ నామంలో తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. ఆ కుటుంబంలో సమృద్ధిని మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా నీ నామంలో అడుగుచున్నాను తండ్రి, నీ కొందనాలు. అయా అగాపే డోకస్ సహోదరిని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయా తండ్రి నాయన ప్రభువా, వారు రన్ చేయించిన ఆర్ఫన్ని బట్టి నాయన ప్రార్థిస్తున్నాము ప్రభువా. అయా తండ్రి రాజా నాయన మరి దిక్కులేని వారిని ఆయన ప్రభువా ఆదరించి వాడవు నీవు కనుక ప్రభువా. అయా తండ్రి రాజా నాయన ప్రభువా సహాయం చేయవాడవు కనుక తండ్రి. అయా మరి డోకస్ విషయంలో తండ్రి నీవు నాయన తండ్రి రాజా, నీవు నాయన కార్యం జరిగించి వాడవు తండ్రి రాజా. మరి ఆర్ఫన్ హోమ్ని రన్ చేస్తుండగా ప్రభువా, అయా ఆర్ఫన్ హోమ్కి కావాల్సిన నీడ్స్ అన్నిటినీ నాయన నువ్వు ఫుల్ఫిల్ చేయమని అడుగుచున్నాను ప్రభువా. తండ్రి రాజా నీ వందనాలు ప్రభువా. అయా తండ్రి నాయన దీనులను, దరిద్రులను నాయన ప్రభువా, లేని వారికి నువ్వు నాయన ప్రభువా నీవు వారిని ఆదరించమన్న రీతిగా తండ్రి వారు నాయన ఒక ఆర్ఫన్ హోమ్ని రన్ చేయచుండగా తండ్రి వారి కుటుంబాన్ని, వారికి ఇచ్చిన బిడలను మీరు బ్లెస్ చేయమని అడుగుచున్నాను ప్రభువా. అయా తండ్రి నాయన ప్రభువా అనేకులకు నాయన అయా తండ్రి ఆశీర్వాదకరంగా తండ్రి ప్రభువా, దీవెనకరంగా తండ్రి రాజా ఆర్ఫన్ హోమ్ ఉండులాగున తండ్రి ప్రభువా ప్రతి ఒక్క అవసరతను నాయన ప్రభువా, కొరతను నాయన నీవే తీర్చమని అడుగుచున్నాను తండ్రి. అయా నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు స్తోత్రములు తండ్రి. అయా నీ కొందనాలు. ఎఫ్రాయిం పాస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. అయ్యగారికి ఉన్నటువంటి నాయన ప్రభువా మరి సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. తన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఇచ్చిన బిడ్డలను బట్టి వందనాలు. బిడ్డలు పరిచర్యలో నాయన వాడబడుటకు తండ్రి నీవు సహాయం చేయండి ప్రభువా. బిడ్డలు యవ్వన కాలంలో ఉంచుండగా ప్రభువా, అయా తండ్రి రాజా నీకు నాయన బలమైన నమ్మకమైన బిడ్డలుగా తండ్రి రాజా వారు నీ యవన కాలో తండ్రి నాయన ప్రభువా నీ కోసము నాయన ప్రభువా ప్రయాసపడు బిడ్డలుగా వారిని మీరు నిలబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభువా. అయ్యా మంచి ఆరోగ్యం చేత తృప్తిపరచమని అడుగుతున్నాను. సంఘాన్ని మీరు దీవించండి, అభివృద్ధిపరచండి ప్రభువా. అనేకుల రక్షణార్థమైన ఆయన ప్రభువా సంఘం వారు అయ్యా నడుపుచుండగా నాయన సంఘం మీదకి రావాల్సిన ఆశీర్వాదములను మీరు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా సంతోష్ కుమార్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. తన కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. అయా తండ్రి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన ప్రభువా, అయా తండ్రి నాయన జాబ్ నాయన ప్రభువా పోయిన స్థితిలో ఉంటుండగా తండ్రి రాజా, అయా తండ్రి యోబుకు అన్ని కోల్పోయిన స్థితిలో నాయన ప్రభువా నీవు నాయన కోల్పోయిన దానికంటే రెండింతలుగా నువ్వు ఆశీర్వదించిన దేవుడవు ప్రభువా. అయా తండ్రి బిడ్డ నాయన ప్రభువా ఆశతో ప్రభువా నీ పాద సన్నిధానంలో మొరపెట్టుచుండగా, అడుగుచుండగా ప్రభువా తన ఫ్యామిలీని రన్ చేసుకోవాలి కనుక ప్రభువా తండ్రి నీవే నాయన ప్రభువా అయా కుటుంబానికి ద్వారాలు తెరవమని అడుగుచున్నాను ప్రభువా. మంచి ఉద్యోగం ద్వారా బిడ్డను మీరు తృప్తిపరచమని అడుగుచున్నాను. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు. అయా తండ్రి సుజాత శామ్యుయల్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభువా. తండ్రి తన అవసరత ఏదైందో ప్రభువా తండ్రి నీవు తీర్చమని అడుగుచున్నాను ప్రభువా. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా తండ్రి బ్లెస్ చేయండి ప్రభువా తండ్రి. తను వర్క్ చేస్తున్న ప్లేస్లో నాయన నీ కృప చూపండి, నీ కాపుదల భద్రతను అనుగ్రహించమని అడుగుచున్నాను ప్రభువా. అయా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయా
నీ కొందరు ప్రవీణ్ పాస్టర్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా తనకున్నటువంటి నాయన థ్రోట్ ఇన్ఫెక్షన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. యేసు నామంలో నాయన, నజరేయుడైన యేసు నామంలో ఇప్పుడే డెలివరెన్స్‌ని నాయన ప్రభా అయ్యా నువ్వు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. అయా స్వస్థపరచు యెహోవావు నీవు కనుక తండ్రి రాజా. అయ్యా నాయన నీ సేవకుడు తండ్రి ప్రభా నీ పరిచర్యలో వాడబడుచుండగా ప్రభా అయా తండ్రి ఏ అపవాది ముట్టకుండా నాయన, ఏ శోధనను నాయన ప్రభా తండ్రి జయించే శక్తిని నాయన అయా తండ్రి మరి పాస్టర్‌కి మీరు దయచేయమని అడుగుచున్నాను. తనకిచ్చినటువంటి నాయన ప్రభా అయా ఫ్యామిలీని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. పరిచర్యను బట్టి నీకు వందనాలు ప్రభా. నీలో ఇంకను బలంగా వాడబడులాగున తండ్రి, అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండునట్లుగా తండ్రి అయా తండ్రి ఆ సంఘాన్ని మీరు కట్టుమని అడుగుచున్నాను తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను అయా తండ్రి. వందనాలు చెల్లించుకుంటున్నాను అయా తండ్రి. ప్రశాంత్‌ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా తండ్రి తనకిచ్చినటువంటి నాయన సతీమణి బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డ నాయన ప్రభా మరి ప్రెగ్నెంట్‌తో ఉంటుండగా ప్రభా తండ్రి రాజా మంచి ఆరోగ్యతను మీరు దయచేయండి ప్రభా. అయా తండ్రి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రభా అయా తండ్రి రాజా నీవే నాయన బిడ్డలిద్దరికీ సహాయకరుడవు తండ్రి. ఆరోగ్యం ఇచ్చేవాడవు తండ్రి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యతను అనుగ్రహించండి ప్రభా. నాయన నీ నామంలో తండ్రి అయా తండ్రి మరి బ్లడ్ ప్రెషర్ తండ్రి షుగర్ అన్నీ కూడా తండ్రి కంట్రోల్‌లో ఉండులాగున తండ్రి నీవే నాయన ప్రభా బిడ్డకు మీరు తోడైండమని అడుగుచున్నాను. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము కనుక తండ్రి రాజా అయా తండ్రి ఆ బిడ్డ డెలివరీ అయ్యే వరకు తండ్రి నీ కాపుదల భద్రతను నాయన బిడ్డ మీద మీరు ఉంచగలరని అడుగుచున్నాను తండ్రి. మంచి డెలివరీని నాయన ప్రభా నీవే ఆ బిడ్డకు మీరు దయచేయమని, ఆ కుటుంబంలో సంతోషాన్ని నింపండి తండ్రి. తద్వారా నీకే సాక్షులుగా బిడ్డలు నాయన వారి సంఘంలో వారి కుటుంబంలో అనేక అన్యజనుల మధ్య నిలబడలాగిన సహాయం చేయమని అడుగుచున్నాను. వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. వందనాలు. లైవ్ వ్యూవర్స్‌ని నాయన ప్రభా మీరు నాయన ప్రభా ప్రార్థించిన లైవ్ వ్యూవర్స్ అందరినీ నాయన ప్రభా నీవే నాయన ప్రభా నీ రెక్కల కింద భద్రపరుచుకొని ప్రభా అయా తండ్రి వారు నాయన ప్రభా ఆశీర్వదింపబడులాగున తండ్రి, దీవింపబడులాగున అయా తండ్రి రాజా నీ నామముని ఘనపరచులాగున తండ్రి ప్రభా అయా తండ్రి ఈ ఉన్న నాయన ప్రభా అయ్యా ఈ తెగుల నుండి నాయన బిడ్డలకు నాయన మరి నీ యందు భయభక్తులు కలిగిన వారి ఎడల నీవు నీ దూతల్ని నాయన రక్షణగా ఉంచుతానన్నావు కనుక ప్రభా అయా ఈ బిడ్డల చుట్టూ, ఈ బిడ్డల గృహాల చుట్టూ, వారి ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ నాయన నీ దేవదూతల సంరక్షణలో ఈ బిడ్డల్ని ఉంచి నాయన ప్రభా అయ్యా నీకు సాక్షులంగా ఈ బిడ్డలు నిలబెట్టుకోమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా ఈ లైవ్ చూస్తుండగా బిడ్డలు దీవించబడులాగున తండ్రి అయ్యా నీవే వారిని నాయన ప్రభా నిలబెట్టుకోమని అడుగుచున్నాను అయ్యా. మరి నాయన ప్రేయర్ రిక్వెస్ట్ ఇచ్చినటువంటి బిడ్డలను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. కవితను బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా తండ్రి ఆ బిడ్డను నాయన ప్రభా ఈ నిమిషమే నువ్వు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. అయా ఫైనాన్షియల్ ఎఫర్ట్స్‌లో బిడ్డ ఉంచుండగా తండ్రి ప్రభా అయా తండ్రి రాజా కుటుంబంలో తండ్రి నాయన ఆర్థిక పరిస్థితిని నీవే నాయన ప్రభా చక్కపెట్టు వాడవు తండ్రి. అయా తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా తండ్రి నాయన సహాయము చేయువాడవు నీవు తండ్రి. ఆ కుటుంబానికి రావాల్సినటువంటి నాయన ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచేవాడవు నీవు తండ్రి ప్రభా. కుటుంబం ఏ లేమితో ఉన్నారో ప్రభా, ఏ కరువుతో ఉన్నారో ప్రభా నువ్వు ఏలియాను పోషించిన దేవుడవు తండ్రి రాజా. అదే రీతిగా తండ్రి అయ్యా తండ్రి రాజా నాయన మరి కవిత కుటుంబంలో కూడా నీవు అద్భుతం చేయమని అడుగుచున్నాను ప్రభా. బిడ్డలు నాయన ప్రభా ఆశతో నాయన ప్రభా నీ వైపు చూచుండగా ప్రభా అయా తండ్రి కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, ఎక్కడ నుండి నాకు సహాయం అని బిడ్డలు ఎంతమంది నాయన ప్రభా వారి ప్రభా నీ వైపు సమర్పిస్తున్నారో, కన్నీటితో నీకు మొరపెడుచున్నారో తండ్రి. అయా కన్నీటిని నాయన ప్రభా అయా తండ్రి రాజా నువ్వు చూచిన వాడవు తండ్రి రాజా. మరి నాయన కన్నీటితో విత్తువాడు సంతోషగానంతో పంట కోయినని నీ వాక్యం సెలవిస్తుంది కనుక ప్రభా అయా వారి కన్నీటిని తుడిచి నాయన ప్రభా వారి నాయన కుటుంబంలో మరి మంచి పంటను మీరు దాయిచేయమని అడుగుచున్నాను తండ్రి. నీ వందనాలు. ఐశ్వర్యాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా తండ్రి నిన్న దినమందు బిడ్డ ఫైనాన్షియల్ ఎఫర్ట్స్ గురించి నాయన ప్రభా ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నానని నాయన అయా తండ్రి మరి మెసేజ్ చేసింది కనుక ప్రభా ఆ బిడ్డను కూడా మీరు దర్శించమని అడుగుచున్నాను ప్రభా. సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభా. అనేకమైనటువంటి అన్యులు నాయన ప్రభా నిన్ను ఆశ్రయిస్తున్నారు ప్రభా. నీవే నిజమైన దేవుడవని బిడ్డలు తెలుసుకొని నాయన ప్రభా నీ యొద్దకు వస్తుండగా ప్రభా వారి పట్ల నీ గొప్ప కార్యం జరిగించమని అడుగుచున్నాను తండ్రి. అయా నీవే సహాయము చేయండి, బలపరచండి ప్రభా. అయా తండ్రి వారి కుటుంబం నాయన ప్రభా మీరు లేవనెత్తండి ప్రభా. అయా అనేకులకు మాదిరికరమైన కుటుంబంగా తండ్రి రాజా అయా తండ్రి వారిని మీరు బ్లెస్ చేయమని అడుగుచున్నాను ప్రభా. బీసీఎం మినిస్ట్రీని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా తండ్రి ఆ మినిస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అవసరతను నాయన నీవే తీర్చమని అడుగుచాను ప్రభా. అయా తండ్రి పరిచర్యలో కావాల్సినటువంటి నాయన ప్రభా అయా తండ్రి ఫైనాన్షియల్ నీ కానీ ప్రభా అయా తండ్రి రాజా
మరి నాయన ఏ విధమైనటువంటి కొరత ఉన్నను ప్రభువా, అయా కుటుంబ పరిస్థితులే కానీ ప్రభువా, అయ్యా నీవే సహాయం చేయమని అడుగుచున్నాను ప్రభువా. నీ వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. అయ్యా తండ్రి రాజా, నీ పరిచర్య చేస్తుండగా ప్రభువా, అయ్యా నూరంతరగా వాళ్ళని బ్లెస్ చేయమని అడుగుచున్నాను ప్రభువా. అయా తండ్రి దాని ద్వారా ప్రభా అనేకులకు నాయన ప్రభా నీ సువార్తను ప్రకటించి విడలుగా తండ్రి, ఆయా మినిస్ట్రీని మీరు లేవనెత్తుకోమని అడుగుచున్నాను తండ్రి. నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. అయా మణిరాజుని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. అయా బిడ్డ బ్రీతింగ్ ప్రాబ్లంతో, లంగ్స్ ఇన్ఫెక్షన్తో బాధపడుచుండగా తండ్రి, కఫ్తో బాధపడుచుండగా తండ్రి, ఈ నిమిషమే నీ రక్తపు చుక్కను ప్రోక్షించి బిడను నాయన ప్రభా ముట్టండి, స్వస్థపరచండి తండ్రి. అయా నీ కొందనాలు చెల్లించుకుని నూతన అవయవములను ఆ బిడ్డకు మీరు ధరింప చేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా నీకు అసాధ్యమైందంటూ ఏదియో లేదు తండ్రి. సమస్తము నీ నామంలో సాధ్యము కనుక తండ్రి, ఆ బిడ్డను మీరు బ్లెస్ చేయండి తండ్రి. హీల్ చేయమని, డెలివరెన్స్ని మీరు నాయన నీ నామంలో దయచేయమని అడుగుచున్నాను ప్రభా. అయ్యా తండ్రి నీ కొందనాలు చెల్లించుకుంటున్నాను. వందనాలు ప్రభా. అయ్యా నీ కొందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా నీకే వేలాది వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అయ్యా ప్రార్థించిన బిడ్డలందరి పట్ల నీవు వాద్యమాడు వాడవు తండ్రి. అయ్యా నేను నిలబడి ఉన్నదాన్ని నేనైతే ఎంటీ ప్రభా తండ్రి. నాయన నాలో ఏ గొప్పతనము లేదు కానీ ప్రభా, అయ్యా తండ్రి సమస్త కార్యములు చేయువాడవు నీవు తండ్రి. అయ్యా తండ్రి రాజా, భూమిని తలకిందులుగా చేయగల శక్తివంతుడవు నీవే తండ్రి ప్రభా. అయ్యా తండ్రి భూమి ఆకాశము గతించినను నా మాకట్టలు గతించవన్న దేవుడవు కనుక తండ్రి ప్రభా. అయ్యా నీ వాక్యంని ఎత్తిపట్టుచు ప్రభా ప్రార్థిస్తుండగా తండ్రి ప్రభా. అయ్యా తండ్రి లవ్ వ్యూవర్స్ని నాయన ప్రభా, అయ్యా తండ్రి రాజా ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టిన ప్రతి ఒక్క బిడను నాయన నీవే ముట్టి స్వస్థపరిచి వారి కుటుంబాల్లో అనేకమైన అద్భుత కార్యములు జరిగించి ప్రభా నీ కోసము నాయన ప్రభా బిడలు నిలబడి బిడలుగా తండ్రి, అయ్యా నీ కోసం ప్రయాసపడే బిడలుగా ఈ అంచె దినముల యందు వారిని అందరినీ నిలబెట్టుకుంటారని నమ్మొచ్చు. నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామంలో, శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకొంచున్నాను నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. తిరిగి రేపు 9:30 గంటలకు విండ్ ఆఫ్ గాడ్ 24 పేజ్లో మరి ఒకసారి కలుసుకుందాం. అంతవరకు మీ అందరికీ వందనాలు.